మాకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరగడం కోసమే వచ్చినాం సార్. మేము ఒక్కొక్క జిల్లా నుండి ఉమ్మడి రాష్ట్రం మొత్తం రాష్ట్ర లెవెల్లో వచ్చినాము. మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా రాజకీయ పరంగా మాట్లాడతాను సార్. మాకు రాజకీయం కాదు, మాకు అసలైన న్యాయం జరగాలి. మేము న్యాయం జరగడం కోసం వచ్చినాం ఇక్కడ. మేము ఇవాళ ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 10 days అయినా కానీ మేము ఇక్కడ నిద్ర చేయడానికైనా మేము పోరాటం చేయడానికి వచ్చినాం. మమ్మల్ని ఇలా ఈ రాజకీయం ఇట్లా చేసింది, ఆ రాజకీయం అట్లా చేసింది అనే విధంగా కాదు సార్. మాకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఏం చేసింది సార్? గత ప్రభుత్వం ఏం చేసింది? మాకు పర్మనెంట్ చేపిస్తానని ఓటు చేపించుకున్నారు. అట్లా మాట్లాడడం కాదు సార్. మేము ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం రాజకీయం మేము మాట్లాడాం సార్. మా కడుపు గాలి మాట్లాడుతున్నాం. మేము మమ్మల్ని ఉద్యోగులలో డిపార్ట్మెంట్లలో మేము పని చేస్తాం. మేము బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సార్. మేము ఎంత ఇబ్బందులు పడతామో మాకు తెలుసు. మా కుటుంబాలను సాదుకోలేకపోతాను. మా జీతాలు చాలని జీతాలతోటి మేము చాలా ఇబ్బందులు పడతాను సార్. మేము కంటిన్యూ కాల్చుకుంటే ఇక్కడికి వచ్చినాం. మేము దేనికోసం వచ్చినాం? ఇలా మేము ఈ జేఏసీ మీటింగ్ కోసం దేనికోసం వచ్చినాం? అవుట్ సోర్సింగ్ ఉద్యోగం. మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరగాలంటే మీరు వెంటనే మాకు చేయాలి. ఏం చేస్తారు? మాకు వెంటనే మాకు ఇప్పుడు చేస్తారా, నెల చేస్తారా, వారం రోజులు చేస్తారా? మాకు జీతం పెరుగుతుందా? లేకుండా మమ్మల్ని పర్మనెంట్ కంపల్సరీ చేయాలి. మమ్మల్ని దేనికోసం చేయాలి? పర్మనెంట్ వర్ధిల్లాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. ఏర్పాటు చేయాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ ను, ఏర్పాటు చేయాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ ను. ఉద్యోగ మిత్రులందరికీ నమస్కారం. చాలా సంతోషం. పులి లక్ష్మయ్య గారు ఈరోజు అవుట్ సోర్సింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి మేజర్ ఉద్యోగుల్ని ఏ జెండాకు సంబంధం లేకుండా సమస్యలే మా ఎజెండా అని చెప్పి అందరినీ ఏకం చేసినందుకు వారికి ముందుగా ఏఐటీసీ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, అందరు కూడా ఇక్కడ చాలా మంది నేను చూసిన వాళ్ళు, నాతో పాటు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నిజంగా అక్క చెప్పిన దాంట్లో కొంత బాధ వాస్తవం కూడా ఉంది. రాజకీయ విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కాదు, రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి సందర్భం కాదు. ఎందుకంటే అది తవ్వుతా ఉంటే చాలా పెద్ద గొయ్యి ఉంది. ఇది తవ్వే కొద్దీ చాలా పెద్ద గొయ్యి ఉంది. ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రస్థానం దాదాపు 2000 సంవత్సరం తర్వాత ప్రారంభమైంది. 2005, 2003 నుంచి ప్రారంభమైంది. కాంట్రాక్ట్ లేబర్ అబాల్యూషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. మనం ఉన్నదందరం కూడా కాంట్రాక్ట్ లేబర్ అబాల్యూషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, కాంట్రాక్ట్ లేబర్ అండ్ అబాల్యూషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అనే యాక్ట్ లో ఉంది. కానీ ఇప్పుడు మన అందరం ఎక్కడ ఉన్నామంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కన్జర్వెన్సీ కాంట్రాక్ట్ ఉద్యోగులు, యాక్టివిటీ కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇంకా రకరకాల కాంట్రాక్టులు వచ్చినాయి. అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో ఇవంతా కూడా ఎవరికి తెలియదు. రకరకాల కాంట్రాక్ట్ ఉద్యోగులు వచ్చినాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటే మనం కూడా నిజంగా తెలంగాణ రాష్ట్రం పోరాటంలో సందర్భంగా మనందరం పాల్గొన్నాం. మేము అర్థం చేసుకున్నది అదే, మీరు కూడా అర్థం చేసుకున్నది అదే. ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ చేస్తామన్నారు. దయచేసి వేరే రకంగా ఆలోచించకండి. కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ చేస్తామంటే మనందరం కాంట్రాక్ట్ ఉద్యోగులమే అనుకున్నాం. కానీ అక్కడ చాలా తేడాలు కనపడ్డాయి. మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులు కాదని చెప్పి అదంతా లెక్కలు కాకి లెక్కలు వచ్చినాయి.